2 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందం. ఎందుకంటే చాలా రోజులు బట్టి కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పూర్తి అవుతే ఇక్కడికి అందరూ రావడానికి వీలు పడుతుంది, సాధ్యపడుతుంది. ఈరోజు ఇక్కడ 10.4 ఎకరాల్లో 12 టవర్స్ ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీలకి నిర్మాణం చేయడం జరిగింది. ఇవి కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి. అలాగే 4.7 ఎకరాల్లో 6 టవర్స్ మన ఐఏఎస్ ఆఫీసర్కి పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 3500 చదరపు గజాలతో అడుగులతో ఒక్కొక్క ఫ్లాటు విశాలంగా నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇవి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం. అరే మనం ఒక రాజధాని చేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజధాని పూర్తి చేసుకుంటున్నాం ప్రజల యొక్క సహకారంతో అని ఆనందంగా ఉందండి. ఇది ఇంకా ప్రజలు మెచ్చే విధంగా ఈ రాజధానిని నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.